తెలుగు రాష్ట్రాల్లో మరి కాసేపట్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. నిన్నటితో ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ ముగియగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్లు లెక్కించనున్నారు. తెలంగాణలో 3 స్థానాలకు 140 మంది నామినేషన్లు వేయగా ఏపీలోనూ పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఎల్లుండికి నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియనుంది. తెలుగు రాష్ట్రాల్లో మరి కాసేపట్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది. నిన్నటితో ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ ముగియగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్లు లెక్కించనున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, శ్రీదేవి, మొత్తానికి నిన్నటితో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తంగా కూడా 3 స్థానాలు, 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ స్థానాలు, అదే విధంగా కూడా ఒక ఏదైతే ఈ టీచర్ స్థానానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అయితే జరిగేటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 3 నుంచి నిన్నటి వరకు, అంటే ఫిబ్రవరి 10 వరకు కూడా నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగింది. నిన్న ఒక్కరోజు, అంటే గుంటూరుకు సంబంధించి ప్రధానంగా కూడా నిన్న ఒక్కరోజు 22 నామినేషన్లు, అంటే ఉమ్మడి కృష్ణా గుంటూరుకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి మొత్తంగా కూడా నిన్న ఒక్కరోజు 22 నామినేషన్లు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే అంటే టోటల్ గా కూడా గుంటూరుకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి టోటల్ గా 40 నామినేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది. అదే విధంగా కూడా ఏదైతే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి సంబంధించి నామినేషన్ సంబంధించి కానీ, మరో చోట జరుగుతున్నటువంటి దానికి సంబంధించి కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి కానీ పూర్తిగా కూడా టోటల్ గా కూడా 125 నామినేషన్లు పైగా వచ్చినట్లుగా కూడా మనకి వస్తున్నటువంటి వార్తలు. ఈ నేపథ్యంలోనే ఇవాళ అయితే నామినేషన్ కు సంబంధించినటువంటి స్క్రూటినీ కార్యక్రమం, అంటే పరిశీలన కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ఎవరైతే ఎక్కువగా కూడా అంతా ఇండిపెండెంట్ అభ్యర్థులుగానే పోటీ చేసినటువంటి ఈ నామినేషన్ సంబంధించి నామినేషన్లు వేసినటువంటి నేపథ్యం, వీళ్ళకి సంబంధించి బొద్దగింపు కార్యక్రమాలు అయితే ఇప్పుడైతే కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి 2 రోజుల వరకు కూడా ఈ పరిశీలన స్క్రూటినీ కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేశారో ఆ ఇండిపెండెంట్ గా అభ్యర్థి చేసిన వాళ్ళని బొద్దగించే ప్రక్రియ మాత్రం నాయకులంతా కూడా చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి మొదటి ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత ఓటు ఉన్నటువంటి నేపథ్యంలో బ్యాలెట్ ఎంత స్మార్ట్ గా ఉంటే, అంత తక్కువ మంది అభ్యర్థులు స్మార్ట్ గా ఉంటే అంత ఈజీగా యాక్సెస్ లో కూడా వచ్చినటువంటి ఓటర్కి ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే సాధ్యమైనంత వరకు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా వేసినటువంటి వాళ్ళందరినీ కూడా పోటీల నుంచి తప్పించే యత్నం అయితే జరుగుతుంది. ఈ నెల 27వ తేదీన ఎలక్షన్స్ కొనసాగుతాయి. దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ అదే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సంబంధించి. ఆ తర్వాత 3వ తేదీన మాత్రం దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీదేవి. రైట్ రవి, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో మరి కాసేపట్లో నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుంది. నిన్నటితో ఎమ్మెల్సీ నామినేషన్ ప్రక్రియ ముగియగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఇక మార్చి 3న ఓట్లు లెక్కించనున్నారు. తెలంగాణలో 3 స్థానాలకు 140 మంది నామినేషన్లు వేయగా ఏపీలోనూ పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఎల్లుండికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని కూడా నేతలు కానీ, ముఖ్యమంత్రి కానీ అందరూ దిశానిర్దేశం చేస్తున్నారు. సో ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు, ఎటువంటి ఫోకస్ చేస్తున్నారు? శ్రీదేవి, తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించి నిన్న మంత్రులంతా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ లో జరగబోయేటువంటి
ఆ టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పోటాపోటీ ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ చాలా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉండకుండా దూరంగా ఉంది. కేవలం బీజేపీ పార్టీ అభ్యర్థి మాత్రమే పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో రెండు టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించి ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు అభ్యర్థులంతా ఎవరి ప్రయత్నాలు వారు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. ఈ నెల 3వ తారీఖు నుంచి 10వ తారీఖు సాయంత్రం వరకు నిన్న నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ రోజు కరీంనగర్ సంబంధించిన కలెక్టరేట్ లో టీచర్, గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం కొనసాగుతుంది. నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల 13వ తారీఖు వరకు అభ్యర్థుల ఉపసంహరణకు అధికారులు గడువు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 50 సెట్లను 23 మంది అభ్యర్థులు దాఖలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 12 జిల్లాల్లో 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి 27న పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ పరిధిలో 25,797 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. అయితే కీలక నేతలు బరిలో దించినటువంటి నేపథ్యంలోనే ఈసారి స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది బరిలో దిగుతున్నారు. కేవలం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికంటేనే టీచర్ల సంఘం సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మిగతా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు బరిలో నిలబడి పోటీ చేసేటువంటి పరిస్థితి. కానీ ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరు నిలవలేదు. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఎవరికి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారని చర్చ కొనసాగుతుంది. ఇటు బీసీ సంఘాల నుంచి ఈసారి బీసీ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఉపాధ్యాయ పోరు జరగబోతున్న నేపథ్యంలో ఈ ఉపాధ్యాయులు ఎవరికి పట్టం కడుతున్నారు, ఈ యూటీఎఫ్ కావచ్చు, మిగతా పీఆర్టీకి సంబంధించినటువంటి నేతలు గతంలోనే ఎమ్మెల్సీగా పనిచేశారు. కానీ ఈసారి ఇండిపెండెంట్లు పోటీ చేయడంతో ఎన్నిక రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నామినేషన్ల ప్రక్రియ పరిశీలన కొనసాగిన తర్వాత ఈ రోజు అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ సంబంధించినటువంటి మిస్టేక్స్ కావచ్చు, మిగతా స్కూటీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అధికారులు చూసేటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కరీంనగర్, అటు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సంబంధించి 2 స్థానాలకు టీచర్, గ్రాడ్యుయేట్ స్థానాలకు పోటీ జరుగుతుంది. ఇటు నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ టీచర్ సంఘం కావచ్చు, గ్రాడ్యుయేటర్లంతా కూడా ఎన్నికలపై దృష్టి సారించి ఎన్నికలను మా అభ్యర్థులు ఎలా గెలవాలంటూ కూడా ఎవరికి వారే విష ప్రయత్నాలు కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. కేవలం కరీంనగర్ తిరుపతి ముఖ్యంగా ఇటు తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది అని అంటున్నారు. అంటే ఎటువంటి పోటీ నెలకొంది? అండ్ బీజేపీ గెలుపు కోసమే బీఆర్ఎస్ కూడా తప్పుకుందని కాంగ్రెస్ అటు ఆరోపిస్తోంది కదా. శ్రీదేవి, నల్గొండకు సంబంధించి మాత్రం నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉంది. కేవలం బీజేపీ పార్టీ అభ్యర్థిగా పులిసరతన్ రెడ్డి మాత్రమే పోటీ చేస్తారు. కానీ కరీంనగర్ కావచ్చు, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించారు. నరేందర్ రెడ్డిని పోటీలో ఉంచాం. నరేందర్ రెడ్డి తప్పకుండా గ్రాడ్యుయేటర్లందరికీ అందుబాటులో ఉంటారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రివర్గం అంతా కావచ్చు, నిన్న ఎమ్మెల్యేలంతా భారీగా ర్యాలీ నిర్వహించి అనేకంగా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పై విమర్శలు చేసి బీఆర్ఎస్, బీజేపీ 2 ఒప్పందం చేసుకుని అభ్యర్థి నిలబెట్టట్లేదు, కంపల్సరీగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తారు. కానీ కొంత ఇది పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కాకుండా ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లంతా కూడా పట్టభద్రుడు ఎవరికి పట్టం కడతారు, పట్టభద్రుడు ఏ అభ్యర్థి అయితే మా పట్టభద్రుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యల గురించి శాసన మండలిలో మాట్లాడతారనే చర్చ అయితే కొనసాగుతుంది. కొంత ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు కావచ్చు, ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు సంబంధించినటువంటి ఎన్నిక కాకుండా ఇది డిఫరెంట్ గా ప్రాధాన్యత ఓటు సంబంధించినటువంటి ఎన్నిక. ఇది మొదటి ప్రాధాన్యత ఓటు ఎక్కువగా ఎవరికి వస్తారో, లేదంటే మొదటి ప్రాధాన్యత ఓటు కనుక గెలుపు తేలకపోతే మళ్ళీ 2వ ప్రాధాన్యత ఓటు ద్వారా ఈ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికకు సంబంధించి కూడా చాలా ప్రతి వ్యూహాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ మాత్రమే పోటీ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మంలో మాత్రం టీచర్ సంఘాల నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోటీ కొనసాగుతా ఉంది. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.